చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఓకే. సో అమర్ జెన్యూన్గా ఫిల్టర్స్ లేకుండా ఎలా అయితే ఓపెన్గా గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడో తేజుతో కూడా అలానే ఉంటాడా? చెప్పుకుంటారు అన్ని చెప్పుకుంటుంటారు. కొన్ని కొన్ని చెప్పుకోడు, తర్వాత తెలుస్తుంది ఎందుకు చెప్పలేదంటే నీకు చెప్పి బాధపడడం ఇష్టం లేదు అలా అన్నమాట. మంచిగా ఉన్నాం కదా చాలు అని అంటుంటారు అనమాట. సో అమర్తో లవ్, పెళ్ళి, ఇన్ని డేస్ జర్నీ గురించి అందరికీ తెలుసు. పెళ్ళైన తర్వాత ఇన్ని డేస్లో అమర్ ఇచ్చిన ది బెస్ట్ మూమెంట్స్ ఏవి అంటే తేజు ఏం చెప్తుంది? అంటే బెస్ట్ మూమెంట్ అని నేను ఒక పర్టికులర్గా చెప్పలేను. అమ్మారు నేను మంచిగా ఉన్న డేస్ అంతా ఐ చెరిష్ దోస్ మూమెంట్స్ అంతే అన్నీ. ఓకే. కొంచెం అమర్ విషయంలో కొంచెం టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, కొంచెం బాధపడినవి అంటే బిగ్ బాస్కి అమర్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారా? ఉంటాయి, అంతకు ముందు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్ ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంతే. అమర్కి తేజు అంటే ప్రాణం. సో బట్ తేజు అమర్ని ఒక కిడ్డీ లాగా ప్యాంపర్ చేస్తూ చిన్న పిల్లోళ్ళలాగా ఎక్కువ కేర్ చేస్తుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు. సో అమర్ ఎక్కువ ప్యాంపర్ చేస్తాడా, తేజు ఎక్కువ ప్యాంపర్? నేనే అమర్ అడిగిన అమర్ కూడా అదే చెప్తాడు. అమర్ నన్నేం ప్యాంపర్ చేయడు, నేనే చేస్తా. ఓకే. తేజుకి ప్యాంపరింగ్ కావాలంటే ఎవరు చేస్తారు? నాకెవరు చేయరు, అందుకే చెప్తుంటా. అయ్యో నేను వాడిని ప్యాంపర్ చేయడంలోనే అయిపోతుంది. ఓకే. సో అమర్ని ప్యాంపర్ చేస్తూ అమర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ అలా సెట్ చేసుకుంటూ వచ్చేసరికి తేజు ఇలా ఉండాల్సిన తేజు పాపం ఇలా అంతేనా? వెరీ నైస్. సో అమర్ గురించి పర్టికులర్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే అసలు తేజు ఏం చెప్తా? నేను ఒక్కటే అన్నాను అమర్కి ఇంతకు ముందు కూడా, వెళ్ళే ముందు, నువ్వు నీలా ఉంటే జనాలకి నచ్చుతుంది అని చెప్పి. సో అమర్లానే ఉన్నాడు కదా. సో స్టార్టింగ్ కొంచెం అర్థం కాకపోయినా అమర్లాగే చాలామంది జనాలకి నచ్చారు. సో అలాగే ఉండాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని చెప్తారు, అంటే ఎక్కువ నమ్మడం కూడా, ఎక్కువ అతి మంచితనం కూడా సెల్ఫ్ లైఫ్కి కొంచెం ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటే. నేను అందుకే చాలా వరకు కేర్ తీసుకుంటూ ఉంటా ఆ విషయంలో. కొన్నిసార్లు గట్టిగా అయినా చెప్తా. నా విషయంలో నాకు అమర్కి గొడవ వచ్చినా మళ్ళీ సెట్ అయిపోతుంది, అది పర్లేదు, కానీ నేను గట్టిగా చెప్తా, ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి. సో బయట వాళ్ళకి అమర్ ఎలా ఉన్నా అనవసరం, కానీ నాకు అమర్ ఎలా అదే కదా కావాలి, ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇకపై అయినా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా ఇది ఒక పెద్ద లెసన్లా తీసుకోవాలి అమర్, లైఫ్ లెసన్లా తీసుకొని అతి మంచితనం కాకుండా, మంచితనం ఉండాలి డెఫినెట్గా, అది చెప్పినా సరే మారదు అమర్కి, అలాగే ఉంటాడు. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, నేను ఇంత అనుకుంటున్నాను లైఫ్ లెసన్ అర్థం చేసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఇన్ని చూపించి మారు అని చెప్పినా మారడు. డెఫినెట్గా ఆ మంచితనం అనేది పోదు, అది ఇన్బిల్ట్గా వచ్చేసింది కాబట్టి. కనీసం అట్లీస్ట్ అందరినీ గుడ్డిగా నమ్మడం ఆపేసి కొంచెం సెల్ఫ్ లైఫ్ నేనే అంటే అది కొంచెం పెంచుకొని ఉంటే లైఫ్లో అమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఏదైనా చిన్న బాధ కలుగుతుందంటే, ఇప్పుడు ఎంత బాధపడిన లోపల మన వాళ్ళు అనుకున్నాడు కాబట్టి దానివల్లే బాధపడతాడు. అలాంటిది ఇంకోసారి జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఇదే చెప్తాను బయటకు వచ్చిన తర్వాత. ఐ విష్ అదొక్కటే. ఓకే. సో తేజు కొన్ని చెప్పకపోయినా తేజుని ఎవరెవరు ఎంత ఇబ్బంది పెట్టారు, తేజు ఎంత సఫర్ అయింది అనేది నాకు కొన్ని తెలుసు. పర్సనల్గా నేను మెన్షన్ చేయను, బట్ అవన్నీ దాటుకుని స్టిల్ ఒకటే స్ట్రాంగ్ ఫీలింగ్తో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యాజ్ ఎ సింగిల్ చైల్డ్, సింగిల్ పేరెంట్. అంటే ఫీమేల్స్ అంటే అందరికీ ఉంటుంది, వీళ్ళు ఏంట్రా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ పెట్టుకుంటున్నారు అనేది ఆడియన్స్కి కనిపిస్తుంది తప్ప ఇన్సైడ్ మనం ఏం ఫీల్ అవుతున్నాం, మనల్ని ఎంతోమంది సఫర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు, అవన్నీ చెప్పుకోలేము. సో అలా తేజు ఇవన్నీ దాటుకుని రావడానికి ఎంత ధైర్యం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మా మమ్మీ ఉండొచ్చు. మా మమ్మీ కూడా అలాగే ఇండిపెండెంట్ ఉమెన్గానే ఉన్నారు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో నన్ను పెంచడం కూడా అలాగే ఒక ఇండిపెండెంట్ ఉమెన్గానే నన్ను పెంచారు. సో ఎప్పటికైనా నేను ఇండిపెండెంట్ ఉమెన్గా
ఉంటాను అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ ఆల్సో. సో అందుకే అలా ఉన్నప్పుడు అంత ధైర్యంగా పెంచారు కదా, ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేది మేబీ మా మమ్మీ నుంచే నేను నేర్చుకున్నాను అనుకుంటాను. కానీ నాకు ఇంత పేషెన్స్ ఉంది అని కూడా మా మమ్మీకి ఇప్పుడే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఏంది ఇంత పేషెన్స్ పాపం నా కూతురికి అని చెప్పి మా మమ్మీకే షాక్ అయ్యారు. నాకు కూడా తెలీదు ఇంత పేషెన్స్ అండ్ ఇంత స్ట్రాంగ్గా నేను ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వస్తానని చెప్పి. కానీ ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసినా ఏదున్నా నేను ఒక మనిషినే కాబట్టి ఒక్కొక్క టైంలో డెఫినెట్గా నేను లో ఫీల్ అవుతాను, బస్ట్ అవుట్ అవుతాను, అవన్నీ జరిగినాయి డెఫినెట్గా. సో అలాంటప్పుడు కూడా ఓకే ఆ మూమెంట్లో మళ్ళీ తర్వాత స్ట్రాంగ్గా రావడం చాలా విషయంలో జరిగింది. అండ్ ఒకటే నా వరకు అట్లా వచ్చిందని చెప్పి ఇంకొకరిని ఇది చేయడం అనేది నా దాంట్లో ఉండదు. సో కర్మ అనేది ఉంటుంది, డెఫినెట్గా పైన వాడి మీద వదిలేస్తా అంతే. సో ఇంత సపోర్ట్ చేస్తున్న తేజుని చాలామంది అమర్ వైఫ్ ఎందుకు అమర్కి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు తేజు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 24/7 ఎవరు బిగ్ బాస్ ఫాలో అవ్వరు. చూపించే 1 అవర్ని చూసి అమర్ని చాలా ట్రోల్స్ చేశారు, చాలా మీమ్స్ కమెంట్స్ పెట్టి చాలా నెగిటివ్ చేసేస్తారు. ఎందుకురా అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు, కొంతమంది అయితే వెళ్ళకుండా ఉంటేనే బాగుండేది అనే ఫీల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మొత్తం అంతా రివర్స్ అయింది కాబట్టి ఫైనల్గా అయినా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. బట్ ఎలా అనిపించింది ఆ టైంలో, ఆ పర్టికులర్ ఆ టైం సిచ్యువేషన్లో సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు? స్టార్టింగ్ ఇట్ వాజ్ సిచ్యువేషన్స్ చాలా దారుణం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా దారుణం. అలాంటివి నేను నా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, అలాంటి కమెంట్స్ కూడా నేను ఎప్పుడూ చదవలేదు. అట్లా ఉండేది. కొన్ని సార్లు వచ్చి బయట మాట్లాడాలి అని అనిపించేది, కానీ ఏ మూవ్ చేసిన అమర్ కానీ నేను ఏ మూవ్ చేసినా దాంట్లో కూడా ఒక నెగిటివే చెప్తూ నెగిటివే చేస్తుంటే, ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా నేను ఒక ఆర్టిస్ట్ని, నేను వర్క్ చేస్తూనే ఉంటా, ఏదో ఒక రకంగా నేను బయట ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాను నా వర్క్ విషయంలో. ఏదో ఒక ఫోటో పెట్టాల్సి వస్తుంది, ఏదైనా పెట్టినా సరే ఏదైనా ఒకటి చేసినా సరే దానికి కూడా లోపల ఉన్నాడని చెప్పి నువ్వు రకరకాలుగా కమెంట్స్ పెట్టారు. అసలు స్టార్టింగ్లో కొన్ని తీసుకోలేకపోయాను. అరే నాకు ఒక ప్రొఫెషన్ ఉందంటే ఇప్పుడు నేను లోపల ఉన్నాడని చెప్పి నేను సైలెంట్గా ఇంట్లో కూర్చోడానికి అవుతుందా బాధపడుతూ, లేకపోతే వాళ్ళు వచ్చేమైనా నాకు పెడతారా? నా వర్క్ నేను చేయాలి కదా. అవును, నా మీటర్ నేను పోయింది. కానీ ఆ టైంలో చాలా వరకు లో ఫీల్ అయ్యా డెఫినెట్గా. ఏంది అంటే బయటికి రావడానికి కూడా చాలా వరకు కష్టమైంది నాకు కూడా. నా వర్క్ ఒక్కటే నేను చేసుకొని సైలెంట్ అయిపోతున్నాను. కానీ ఎన్నో ఇప్పటికీ కూడా కాల్స్ వస్తాయి యూట్యూబ్కి, ఏదైనా ప్రమోషన్స్కి కానీ అట్లా కాల్ చేసినప్పుడు ఎన్నో నేను వదులుకున్నాను. వాళ్ళంతటా అంటే నాకు వెల్ విషెసే, మా వాళ్ళ రకరకాలుగా చెప్తారమ్మా, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా, వాళ్ళు ఏమైనా వచ్చి నీకు పెడతారా చెప్పు, ఒక 10 రూపాయలు వస్తే అది అమర్కి ఏదో దానికి యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు నీకు అంతే యూజ్ అవుతుంది కదా అని అనేవాళ్ళు. అవునన్నా అని చెప్పి అవునన్నే దాన్ని తర్వాత మళ్ళీ ఇదేదో దీనివల్ల మళ్ళీ నేను చేసేదాన్ని కాదు. అంటే మనం ఏదైనా చెయ్యాలంటే కూడా అది కరెక్ట్ ఉన్న అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి, ఆడపిల్ల లైఫ్ నాట్ ఎన్ ఈజీ, ఎంత టఫ్. అప్పుడు చాలా వరకు ఇదైపోయింది. ఆ ఫేజ్ని క్రాస్ చేసి రావడానికి కొంచెం టైం పట్టింది. చాలా స్ట్రాంగ్గానే అప్పటికి కూడా ఉండడానికి చాలా ట్రై చేసా, కానీ ఉంటుంది కదా, అవ్వలేదు. బట్ యా కష్టమే అప్పుడు. ఓకే, సో ట్రూ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి బాధ వస్తే బాధపడతాం, నవ్వొస్తే నవ్వుతాం. అలా అమర్కి ఏదనిపిస్తే అది చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో. దాన్ని చాలామంది ఎందుకు సింపతి ట్యాగ్లా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే మనకి ఏదనిపిస్తే అదే చేస్తాం కదా, అది ఎందుకు సింపతి ట్యాగ్లా ఎక్కువ వెళ్ళిపోయింది? అంటే ఇప్పుడు జనాలు చూస్తుంటారు కదా, జెన్యూన్గా అనిపిస్తుందా లేదా అని వాళ్ళకే ఫీల్ అవుతుంది. అమర్ నిజంగా ఫీల్ అయినప్పుడు ఎంతమంది ఆల్రెడీ తిట్టుకునే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి ఫీల్ అయ్యి ఎంతోమంది, మేము ఏడవడం కాదు, బయట జనాలే ఏడ్చారు. ఎందుకు ఏడుస్తారు? ఊరికనే సింపతి కోసము ఊరికనే అలా వస్తుందా? రాదు కదా. అమర్కైతే సీరియల్ వాళ్ళే కదా, వీళ్ళకి యాక్టింగ్ ఈజీ కదా. అమర్కైతే అస్సలు రాదు అది. ఏడుపు అనేది నువ్వు ఏడమంటే ఏడవడు, అది రావాలి లోపల నుంచి. ఆ బాధ అనేది జెన్యున్ గా వస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా అమర్ని దగ్గరగా చూస్తాను కాబట్టి. అవతల టీమ్స్ వాళ్ళు ఏమైనా కొంచెం అంటే ఇప్పుడు ఏం లేదు, బేసికల్ గా అమర్కి ఒక గ్రాఫ్ అనేది పెరుగుతుంది కదా, ఎక్కడ విన్ అయిపోతాడో అనేది కూడా కొంతమంది ఉంటది కదా, వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ సైడ్ వాళ్ళు మేబీ అలా ఏదో ఇలా
లాగదామనే ఒక ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నంలో కొంతమంది దాన్ని సింపతి అని అంటున్నారు అనవచ్చు అంతే. ఎందుకు పర్టికులర్గా ఇది ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే, చాలామంది అమర్ వీడియోస్ కానివ్వండి, కొన్ని తెలుసో తెలియకో చేసినవి రీల్స్ పెట్టడం కానివ్వండి, ఏంటి మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, అరే మీరు ఏం చూసారు అంటే ఒక మనిషిని ఇంత ఈజీగా కూడా జడ్జ్ చేస్తారా అనేది నాకే అనిపించింది. యాజ్ ఏ వైఫ్గా అవన్నీ తీసుకోవడం అది తేజుకి ఎంత కష్టమో, తేజు చెప్పకపోయినా కూడా ఐ కెన్ అండర్స్టాండ్. సో లాగడానికి కొంతమంది ఉంటారు, అలా అని చెప్పి అందరూ అలా ఏం అనుకోరు. నేను అదొక్కటి దాని మీద నమ్ముతున్నాను. జెన్యున్గా చూసే ఆడియన్స్కి తెలుస్తుంది ఏంటనేది. అందరినీ అంటే ఓవర్ ట్రస్ట్ చేయడము, అమర్కున్న అతి మంచితనం ఏంటంటే ఎవరైతే చెప్పినా నమ్మేయడము, జనాల్ని ఎక్కువ ఆదరించడము, ఇలాంటివి ఎక్కువ బయట చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హౌస్లో కూడా ఆల్మోస్ట్ అదే అయ్యింది, ఎక్కువ నమ్మడం. ఇది కొంచెం అమర్ గేమ్కి ఎఫెక్ట్ అయిందనే ఫీల్ ఉంటుందా మీకు ఎప్పుడైనా? ఉంటుంది డెఫినెట్గా. కొన్నిసార్లు అలా నమ్మడం వల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయని నాకు ఫీల్ అనిపించింది. కానీ అది చెప్పిన అమర్కి అది అర్థం కాదు. అంటే అమర్ నేచరే అంత. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే అమర్ ఇప్పుడు అర్జున్ అమర్ బయట చాలా మంచి ఫ్రెండ్స్. ఇది పర్టికులర్గా నాకు అడగాలని ఉంది. ఎందుకు అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయి వద్దు అన్నా కూడా అరే ఏంట్రా అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళిపోయే నేచర్ అమర్ది. బయట అంత క్లోజ్గా ఉండి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో మరీ తీసి పాడేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు. అండ్ అర్జున్ స్పెషల్గా తేజుకి కూడా బయట ఫ్రెండే కదా, అది చూసినప్పుడు ఎలా అనిపించింది అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది యాక్చువల్గా. అంటే వెళ్ళే ముందు ఓకే నేను మాట్లాడాను, వెళ్ళే ముందు కూడా అర్జున్తో నేను మాట్లాడాను. కానీ నేను ఒకటే నా గేమ్ పరంగా ఓకేరా చూసుకోండి అని చెప్పే నేను అర్జున్తో కూడా మాట్లాడడం జరిగింది. గేమ్ పరంగా ఏది అక్కడ ఏ స్టెప్ తీసుకున్నా పర్లేదు, కానీ లోపలికి వెళ్ళాక ఊరికే అన్న అది అక్కడి వరకు వచ్చేసరికి నాకు కూడా ఏంది అంటే ఒక గేమ్ కోసం ఇలా మాట్లాడా అంటే అర్జున్ చేంజ్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా నాకు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్కే ఉంది. నువ్వు గేమ్ వైజ్ సెల్ఫిష్గా ఆలోచించుకో పర్లేదు, బట్ వై దిస్ కైండ్ ఆఫ్ అంటే అది ఒకటి వస్తుంది కదా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ లేకపోతే నీ క్యారెక్టర్ ఇదే అనే చాలా మంది అని అంటున్నారు. సో ఎందుకు అంటే గేమ్ కోసం నువ్వు ఆ మాట అన్నావా లేకపోతే నిజంగా నీకు ఆ ఒపీనియన్ ఉందా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేబీ బయటకు వచ్చాకే ఒక క్వశ్చన్ చేయాలేమో నేను అర్జున్ని, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గేమ్ కోసం నువ్వు సెల్ఫిష్గా ఆలోచించి ఏదైనా చేసుంటే ఓకే అని లైట్ తీసుకునేదాన్ని. బట్ అంతలా అనేసరికి నాకు బాధ పాపం. అంటే ఎందుకనంటే అమర్ సైడ్ నుంచి నేను ఆలోచిస్తే నాకు బాధ కలిగింది. బికాజ్ అంతలా వెళ్తాడు అన్న అని చెప్పి, అండ్ లోపల ఏం లేదు అర్జున్ మీద అమర్కి. అవును, అలాంటప్పుడు నువ్వు అవతల సైడ్ నుంచి ఆ మాటలు వచ్చేసరికి నాకు ఎందుకు అని అనిపించింది. సో ఇదంతా అయిన తర్వాత అమర్ ఇంకా నమ్మకాలు లేవు, నా ఆట నేను ఆడతాను, నేను ఆడి చూపిస్తా అని మాట ఎప్పుడు అమర్ నోట్లోంచి బయటకు వస్తుందా? ఈ ఫ్రెండ్షిప్ ఎవరితో సంబంధం లేకుండా నా గేమ్ నేను ఆడతా అని ఎప్పుడైతే బరస్టౌట్ అయి చెప్పేశాడో, ఈ మాట కోసం తేజు అలా అంటాడు. కానీ కొన్ని సార్లు ఆ గేమ్ కోసం అమర్ కోసం ఆడతాడు డెఫినెట్గా. అలా అని చెప్పి ఆ ఒక ఇది ఉంటుంది కదా, అవును మన వాళ్ళు ఫ్రెండ్స్ అనేది, అది మనోళ్ళు అనేది లేదు, నా మానుకోడు అదొక. సో ఇప్పటికైనా ఈ మాట అన్నాడు అమర్ అనే హ్యాపీనెస్ వచ్చిందా? కొంచెం డెఫినెట్ గా వచ్చిందా? అంటే అదొక్కటే అని కాదు, నేను చెప్తున్నాను కదా ఫ్రమ్ ద డే 1 టిల్ టుడే ఏమవుతుందంటే ఒక్క దాంట్లో దెబ్బ పడిన తర్వాత ఓకే నేను దీన్ని మార్చుకోవాలి అని చెప్పి మార్చుకొని గేమ్ చేంజ్ చేసుకుంటున్నాడు ఏదో ఒక రకంగా అట్లా అన్నమాట. సో దాంట్లో కూడా ఇంకొకటి ఏదో మిస్టేక్ ఉందా, ఓకే ఇది మిస్టేక్, సరే ఇది ఇలా కాదు ఇంకొకలాగా నేను ఆడాలి అనేది అమరే ఇంప్రూవ్ అయ్యాడు కదా. సో హ్యాపీ ఫర్ దట్ అంతే. ఓకే, కానీ ఒక్కసారికి గట్టిగా స్ట్రాంగ్ గా ఇంకా మాట్లాడేసరికి అబ్బా ఇది కదా మాట్లాడాల్సింది నువ్వు, ఇది కదా నేను ఇన్ని వీక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనిపించింది. ఓకే, సో కెప్టెన్సీ విషయంలో శోభ అమర్కి కెప్టెన్సీ ఇవ్వమని చెప్పి శివాజీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చింది. అప్పుడు అనిపించిందా అట్లీస్ట్ హౌస్లో అమర్కి ఒక్కరైనా జెన్యూన్ ట్రూ ఫ్రెండ్ దొరికారు అని చెప్పి? అంటే శోభ నాకు 5 years నుంచి తెలుసు. ఓకే, ఇంతకు ముందు నుంచే తెలుసు. ఓకే, సో చాలా మంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు కూడా శోభకి చాలా నెగిటివిటీ, అంటే ఎందుకు ఇంత అరుస్తుంది, ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతుంది అని అంటారు కదా.
శోభ నన్ను మాట్లాడే ముందు కూడా నాకు కొంతమంది చెప్పింది అదే, తను చాలా యాటిట్యూడ్ పర్సన్, తను చాలా ఇది చూపిస్తుంది అని ఇది అని చెప్పారు. సో నేను అప్పుడే ఇంకా ఇండస్ట్రీకి వచ్చా. ఒక డాన్స్ స్టూడియోలో ఉన్నప్పుడు తను అక్కడ నుంచి హే హాయ్ అని అనింది. నేను ఇట్లా చూసుకున్నా అనమాట. ఓకే, చూస్తే నిన్నే అని చెప్పి వచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడింది. అంటే ఫస్ట్ టైమే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె గురించి ఇంత చెప్పారు, కానీ ఇదేంటి నా దగ్గర ఇంత మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి. ఓకే ఫైన్ అని చెప్పి ఫ్రమ్ దట్ డే టిల్ టుడే తను చాలా బాగా మాట్లాడుతుంది నాతో, చాలా బాగుంటది కూడా. సో నాకు తనకి ఎలాంటి ఇది లేదు. సో అలాంటప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని గేమ్స్ కోసం ఆడతారేమో అని నేను అందుకే ఇప్పటి వరకు కూడా నేను శోభని సపోర్ట్ చేయడం కానీ అంటే లేకపోతే మాట్లాడడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. బికాజ్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు, అమర్ గేమ్ అమర్దే కదా. అందుకే ఓకే అని చూస్తున్నా. అంటే ఏ టైంలో ఇప్పుడు మీరు అన్నారు అర్జున్ ఎవరిని అడిగారు, సో ఏ టైంలో ఎవరు ఎలా మారుతాడో మాకే తెలియదు. నేను బ్లాంక్ అయిపోతున్నా లోపల చూస్తుంటే, అంటే ఓకే అని చెప్పి. సో అందుకోసమే అనుకున్నా. కానీ ఒక గ్రాటిట్యూడ్ ఉంది కదా నా కోసం, పాపం కష్టపడి కెప్టెన్ చేశాడని చెప్పి పాపం తను ఎవరి దగ్గర తగ్గలేదు.